విద్యాశాఖ ఎక్సైజ్ శాఖలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. గత ప్రభుత్వం విద్యా వైద్యాన్ని నిర్వీర్యం చేస్తే తాము చక్కబెడుతున్నామని సర్కారు వివరణ ఇచ్చింది. బీర్లు బార్లే ప్రభుత్వ విధానంగా మారిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే గతంలో రేషన్ షాపుల్లో కూడా మద్యం అమ్మారని కౌంటర్ ఇచ్చారు మినిస్టర్స్. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, హర్తాహారం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపులపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మన ఊరు మనబడి బకాయిలు క్లియర్ చేస్తామన్నారు. 11,000 కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు ప్రారంభించబోతున్నామని చెప్పారు. డ్రాప్అవుట్స్ పై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసిందన్న దామోదర, కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయన్నారు. మన ఊరు మనబడి కింద కూడా 648 కోట్లు క్లియర్ చేశాం అధ్యక్ష. ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష, అది కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని. అమ్మ ఆదర్శ పాఠశాల కింద సుమారు 706 కోట్లు దీనిపైన కేటాయించినాం అధ్యక్ష. 602 భవిత సెంటర్స్ ఫర్ 10,000 చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష, ప్రతి స్కూలు 200 కోట్లతోటి ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. సుమారు 11,600 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఈ స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. విద్యా వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కుప్పకూలిన విద్యా వైద్య రంగాన్ని సరిచేసేందుకు సమయం పడుతుందన్నారు. కుప్పకూలిపోయిన 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 79 పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. విద్యాశాఖకు కేటాయింపులు తక్కువ చేశారన్న మాజీ మంత్రి సబితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీతక్క. గత ప్రభుత్వం ఎన్నికల కోసమే పిల్లలకు అల్పాహారం స్కీమ్ ప్రారంభించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు సీతక్క. 1913 స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ అని అన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. దాంట్లో మళ్ళీ 73 ఓపెన్ చేసినామన్నారు. నేను అడిగింది, గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు కదా, రాగానే ఓపెన్ చేస్తామన్నారు కదా, వాటి గురించి అడుగుతున్నాను అధ్యక్ష. బ్రేక్ఫాస్ట్ సంబంధించి స్కూళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే కొడంగల్లో పెట్టున్నారో అన్ని స్కూల్స్లలో కూడా పెట్టండి అని అడిగాను అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ, లాస్ట్ 5 ఇయర్స్లో కానీ, అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 ఇయర్స్లో కానీ, 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. RRR విషయంలో బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేది పచ్చి అబద్దాలన్నారు R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR కు గత ప్రభుత్వంలో 11% భూసేకరణ మాత్రమే జరిగిందన్నారు. మిగతా భూసేకరణను తాము చేస్తున్నామని చెప్పారు. ORR ను అమ్ముకున్న వాళ్లకు RRR గురించి మాట్లాడే హక్కు లేదన్నారు కోమటిరెడ్డి. ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వేషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతోటైతే కాదు. మళ్ళా RRR దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3,000 కోట్లు కావాలి. దానికైతే 0 అంటే RRR దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్వేషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ల్యాండ్ ఎక్వేషన్ మీరున్నప్పుడు 11% అయింది. డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. మన ఊరు మనబడి పెద్ద స్కామ్ అన్నారు ఎంఐఎం చీఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ. ఇది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ అని చెప్పారు. బెంచీల కొనుగోలులో స్కామ్ జరిగిందని, 5,000కు వచ్చే బెంచీలను 20,000 పెట్టి కొన్నారని ఆరోపించారు. We have to see as to what are the reasons for no enrollment. Either is the accessibility not proper, is the location not right, it is away from the villages, or what? Why is these schools having 0 enrollment? But no study has been taken up for that, and if required, we should shift the schools to the places where the requirement is there, rather than shutting these schools, sir. Thus, the current academic year enrollment in government schools have reduced by about 2.4 lakhs, and we demand the government to ensure that these schools
Do not close down, sir. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. విద్యారంగం సర్వనాశనమైందని చెప్పారు. 10 ఏళ్లలో 6000 స్కూళ్లు ఎలా మూతపడ్డాయని ప్రశ్నించారు. గత ఏడాదిలో 1800 స్కూళ్లు మూసివేశారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇన్ని మౌలిక వసతులు, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉండగా మళ్ళీ 6 లక్షల మంది పిల్లలు ఎట్లా డ్రాప్ అవుట్స్ అయినారు. 6000 స్కూల్ మూతపడ్డ అధ్యక్ష. మళ్ళీ పోయిన సంవత్సరం సుమారు 1834 స్కూల్ అధ్యక్ష. విద్యనే భవిష్యత్తు అంటున్నాం, పేదవాడికి ఉన్న ఒకే ఒక ఆయుధం అంటున్నాం. ఈ స్కూల్ అని ఏం చెప్తారు మూతపడ్డాయి. ఇప్పుడే 8 లక్షల అప్పుల పాలైన. ఇప్పుడు కదా 400 ఎకరాలు కంచామినట్టు స్కూల్ ఏమైనా ఆలోచన ఉందా ప్రభుత్వానికి భవిష్యత్తులో? ఇది ఒకటి క్లారిఫై చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. లేదు 30,000 సాలరీ తీసుకునే వార్డెన్ హాస్టల్ ఎంతో బాగుంటుంది అధ్యక్ష. సుమారు ₹1,00,000 తీసుకునే వార్డెన్ ఉండే హాస్టల్ ఏమో పిల్లలకు ఎలుకలు కరుస్తాయి అధ్యక్ష. మద్యం ధరలు విపరీతంగా పెంచి బెల్ట్ షాపులను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న వేముల ప్రశాంత్ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు కొట్టిపారేశారు. బెల్ట్ షాపుల సంఖ్య తమ ప్రభుత్వం పెంచలేదన్న మంత్రి బీఆర్ఎస్ హయాంలోనే ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. ప్రభుత్వం మీదే ఉన్నది. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. మద్యాన్ని ప్రోత్సహించిందే గత ప్రభుత్వమని ఆరోపించారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే నాటికి ఎక్సైజ్ శాఖలో 1000 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పారు. ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు. దానిపైన 3% 4% యాడ్ చేయడం జరిగింది. అంటే 4,000 crores. అంటే మీరే ప్రపోజ్ చేసిర్రు. 12,000 కోట్లలో 9,000 కోట్లు 34,000 ఆదాయం రాంగా 34 కోట్ల ఆదాయం రాంగా మళ్ళీ 9,000 కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది. బెల్ట్ షాపులను మూసివేసే ధైర్యం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇప్పటి వరకు ప్రభుత్వము చేయలేదన్నారు. కల్లు గీతను పరిశ్రమగా గుర్తిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయన్నారు కూనంనేని. బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తేసే ధైర్యం ఎవరికైనా ఉందా? చెప్పొచ్చు కదా, ఎత్తేమని. మేము కమ్యూనిస్టులుగా మేము చెప్తాం. మీకు చెప్పే హక్కు లేదు, వారికి చెప్పే హక్కు లేదు. మీరు ప్రభుత్వాలు నడపాలి. మీకు అవునన్నా కాదన్నా ఏదో పద్ధతిలో ఆదాయం రావాలి. అది అందువల్ల మీరు చెప్పొద్దు, మాలాంటి వాళ్ళకి చెప్పమంటే బాగుంటుంది. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, టూరిజం పాలసీ కూడా లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వచ్చే 5 ఏళ్లలో పర్యాటక రంగంలో 15,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించే విధంగా తమ ప్రభుత్వం టూరిజం పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు. 3 లక్షల మందికి అదనపు ఉపాధి కల్పిస్తున్నామని పర్యాటక శాఖ పద్దుపై చర్చలో తెలిపారు జూపల్లి. టూరిజం కార్పొరేషన్ ద్వారా అందులో 5 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది. మిగిలిన డబ్బు కూడా టూరిజం కార్పొరేషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్పాన్సర్షిప్ ద్వారానే అంతకు 2 3 స్పాన్సర్ ద్వారానే టూరిజం కార్పొరేషన్ డబ్బులు రాబోతా ఉన్నాయి. అంటే ₹1 కూడా ఖర్చు కాకుండా మరి ప్రపంచ స్థాయికి తెలంగాణ యొక్క ప్రాముఖ్యతను, మనకున్నటువంటి యొక్క టూరిజం ప్లేసెస్ను ప్రపంచానికి పరిచయం చేయడం వచ్చే నష్టమేంది? 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ పర్యాటక రంగాన్ని పట్టించుకోలేదన్న మంత్రి జూపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు కేటీఆర్. తమ హయాంలోనే రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ కట్టడం గుర్తింపు వచ్చిందని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని మంత్రి జూపల్లి నియోజకవర్గంలోని సోమశిల ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ సర్కారేనని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఆదాయం, ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పాలన్నారు కేటీఆర్. ఆయనకు కౌంటర్ ఇచ్చారు విప్ ఆది శ్రీనివాస్. హైదరాబాద్ కు అందాల పోటీలు రావడాన్ని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. బంగారు బాతును తిన్నట్టు ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ని, అంతర్జాతీయ ఈవెంట్ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? 33 సంవత్సరాలకు మీరు పర్యాటక రంగానికి ల్యాండ్ లీజ్కి ఏ విధంగా ఇస్తారని చెప్పి
ల్యాండ్ లీజ్కి ఇవ్వడానికి ఓవర్ఆల్లో రోజు వచ్చే ఆదాయం వచ్చేటువంటి దాన్ని లీజ్కి ఇవ్వడం తేడా లేదు అధ్యక్ష. అది బాతు ప్రతిరోజు ఒక బంగారు కోడి మన కథ విన్నాం అధ్యక్ష. బాతు ప్రతిరోజు బంగారు కోడిగుడ్డు పెడితే అత్యాశకు పోయి దాన్ని కోసుకొని ఈరోజు మొత్తం తీసుకుందంటే చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఇబ్బంది వచ్చిందో అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతును ఈరోజు చంపుకొని తిన్నట్టుగానే ఓవరాన్ని తీసుకొని చెప్పని మేము అనేక సందర్భపడినాం. దాన్ని ఏదో తప్పొట్టిగా మాట్లాడినటువంటి విధానం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 23 నుంచి 33% పెంచాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వం హరితహారం పేరుతో హడావుడి చేసి నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో ఆక్రమణలకు గురైన 17,000 ఎకరాల భూమిని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇతర పర్యావరణ పునరుద్ధరణ పనులను పెంపొందించడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో క్షీణించిన అడవి ప్రాంతాన్ని సక్రమంగా మెరుగుపరచడంతో పాటు చిట్ట చివరి గ్రామాల్లోని గిరిజన ఇతర ప్రజలకు ఏడాది పొడుగునా అధిక ప్రమాణంతో వేతన ఉపాధిని కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. కోనా కార్పస్ చెట్ల పెంపకంపై సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రస్తావించారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఈ మొక్కలను నాటిందన్నారు. కోనా కార్పొరేస్ మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ చేస్తాయని, ఆ మొక్కపై పిట్ట కూడా వాలదని చెప్పారు. కోనా కార్పస్ మొక్కలను తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు.